జననాయకన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తోంది. తలపతి చివరి సినిమాకి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతున్నాయి. కొత్త రిలీజ్ డేట్ రావడమే తరువాయి అనుకుంటున్న టైంలో ఊహించిన ట్విస్ట్ ఎదురైంది. మరి ఈ నెల 20న జననాయకన్ విడుదలపై వచ్చిన రూమర్స్ సంగతేంటి? ఇంతకీ రివైజింగ్ కమిటీకి వెళ్లిన విజయ్ లాస్ట్ సినిమాకి రిజల్ట్ రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? విడుదలకు అష్టకష్టాలు పడుతోంది జననాయకన్ సినిమా. ఈ మూవీ షూటింగ్ కి ముందే తన సినిమాకి అడ్డంకులు చిక్కులు ఎదురవుతాయని ఏ ముహూర్తంలో విజయ్ కామెంట్స్ చేశారో కానీ అక్షరాల ఇప్పుడు అదే జరుగుతోంది. సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు జననాయకన్. ఈ విషయంలో మేకర్స్ హైకోర్టు నుంచి పిటిషన్ వెనక్కి తీసుకున్న స్పెషల్ రివైజింగ్ కమిటీకి పంపిన జననాయకన్ సినిమాకి రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. జననాయకన్ సినిమా విడుదల కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఈ నెల 20నే జననాయకన్ రిలీజ్ అంటూ న్యూస్ వైరల్ అయింది. అయితే జననాయకన్ సినిమాని కెనడాలో విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్ అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా ఈ నెల 20న కాదు కదా, ఏప్రిల్ 30 వరకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవని, టికెట్ బుకింగ్ డబ్బులు రీఫండ్ చేసుకోండని ట్వీట్ చేసింది. దీంతో విజయ్ జననాయకన్ సినిమా సమ్మర్కి కూడా డౌటే అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అనుకున్న టైంకే జననాయకన్ విడుదలయ్యుంటే థియేటర్స్లో నెల రోజులు పూర్తి చేసుకుని ఉండేది. కానీ మరో నెల రోజులైనా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవని హింట్స్ కనిపిస్తున్నాయి. జనవరి 9న సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా ఎన్ని రోజులు గడుస్తున్నా థియేటర్స్లోకి ఎప్పుడొస్తుందో తెలియని సిచ్యువేషన్. రివైజింగ్ కమిటీకి వెళ్లిన జననాయకన్ సినిమాకి సెన్సార్ క్లియరెన్స్ రిజల్ట్ ఎప్పుడొస్తుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు విజయ్ అభిమానులు. మొత్తంగా విడుదల విషయంలో విజయ్ లాస్ట్ సినిమా ఆఖరి పోరాటాన్ని తలపిస్తుంది అంటున్నారు జనాలు.